అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది కేవలం ఒక పురాణ కథ, ఒక పాత కథ అనుకుంటే పొరపాటే. ఇది ముఖ్యంగా విద్యార్థులకు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన పాఠాలు చెప్పే ఒక అద్భుతమైన గైడ్. పదండి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మహాభారతమనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేదేంటి? ఒక భయంకరమైన యుద్ధం కదా? కాని అసలు కథ అంతవరకేనా? ఇది కేవలం కురుక్షేత్ర యుద్ధం గురించే చెబుతోందా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకేమైనా లోతైన అర్థముందా? రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. నిజం చెప్పాలంటే మహాభారతం మన అందరం ప్రతిరోజూ ఎదుర్కొనే లైఫ్ అనే యుద్ధంలో ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇది ఒక సక్సెస్ మాన్యువల్ లాంటిది. సో ఈరోజు మనం అందులోని పాత్రల నుండి మన చదువుకి, మన ఫ్యూచర్కి పనికొచ్చే ప్రాక్టికల్ లెసన్స్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఏ గెలుపైనా సరే అది మనతోనే మొదలవ్వాలి. మన పర్సనల్ పవర్, మన డిసిప్లిన్, మన మైండ్ సెట్ వీటి మీదే అంతా ఆధారపడి ఉంటుంది. అందుకే ఫస్ట్ మనల్ని మనం ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలో చూద్దాం. ఇక ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్ గురించి మాట్లాడాలి అంటే మనకు టక్కున గుర్తొచ్చే పేరు అర్జునుడు. గురు ద్రోణాచార్యుడు పెట్టిన ఒక చిన్న టెస్ట్ ఈ ఫోకస్ పవర్ ఎంత గొప్పదో మనకు క్లియర్గా చూపిస్తుంది. కాదేంటంటే ద్రోణాచార్యుడు తన శిష్యులందర్నీ చెట్టుమీద ఉన్న ఒక పక్షి బొమ్మను గురిపెట్టమన్నారు. ఒక్కొక్కరిని అడిగారు, నీకు ఏం కనిపిస్తోంది అని. ఒకరేమో చెట్టు, ఆకులు అన్నారు. ఇంకొకరు ఆకాశం, పక్షి అన్నారు. కాని అర్జునుడి వంతు వచ్చినప్పుడు అతను చెప్పిన సమాధానం అద్భుతం. గురుదేవా, నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. ఇదేగదా అసలైన ఫోకస్ అంటే? చూశారా ఆ తేడా ఎంత స్పష్టంగా ఉందో? మిగిలిన వాళ్లంతా చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ని గమనిస్తుంటే అర్జునుడు మాత్రం తన లక్ష్యాన్ని లాక్ చేసేశాడు. స్టూడెంట్స్కి కావలసిన కీలకమైన పాఠం ఇదే. చదివేటప్పుడు ఫోన్, నోటిఫికేషన్స్ లాంటివి పక్కన పెట్టి కేవలం పాఠం మీద ఫోకస్ పెడితే చాలు. సరే, ఫోకస్ తర్వాత ఇప్పుడు పట్టుదల గురించి మాట్లాడుకుందాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భీముడు. భీముడు అనగానే మనకు అతని బలం గుర్తొస్తుంది. కాని ఆ బలం ఒక్క రోజులో వచ్చింది కాదు గదా. అది అతని నిరంతర సాధనకు, పట్టుదలకు నిదర్శనం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే టాలెంట్ ఉండటం జస్ట్ ఒక స్టార్టింగ్ మాత్రమే. కానీ రోజూ చేసే ప్రాక్టీస్, ఆ కన్సిస్టెన్సీ అదే మనకు పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తుంది. ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రంతా కష్టపడే బదులు రోజు కొంచెం చదవడం ద్వారా పెద్ద లక్ష్యాలను కూడా ఈజీగా చేరుకోవచ్చు. భీముడి పట్టుదల మనకు ఇదే నేర్పుతోంది. ఇప్పుడు కర్ణుడి కథ చూడండి. అతను ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా తన కష్టం, తన పట్టుదల, తన నిర్ణయాలతో ఒక మహాయోధుడుగా ఎదిగాడు. ఇది మనకు ఏం చెబుతోందంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా సరే మనం సరైన నిర్ణయాలు తీసుకుని ఆగకుండా ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. మన పర్సనల్ స్కిల్స్ చాలా ముఖ్యం, ఒప్పుకుందాం. కాని మనం ఒంటరిగా ఏదీ సాధించలేం. ఇతరులతో కలిసి పనిచేయటం, వాళ్లపై నమ్మకం ఉంచటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈ సామూహిక బలం గురించి చూద్దాం. యుద్ధభూమిలో అర్జునుడు అంతటివాడే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక గురువులా, ఒక ఫ్రెండ్లా అతనికి దారి చూపించాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే మన టీచర్లు, మన తల్లిదండ్రులు చెప్పే మాటలు శ్రద్ధగా వినాలి. వాళ్ల అనుభవం మనకు సరైన దారి చూపిస్తుంది. ధర్మరాజు, యుధిష్ఠిరుడు పేరులోనే ధర్మముంది. ఆయన సత్యానికి, నిజాయితీకి పెట్టింది పేరు. స్టూడెంట్ లైఫ్లో నిజాయితీ అంటే ఎగ్జామ్లో కాపీ కొట్టకుండా ఉండటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే టీచర్లు, ఫ్రెండ్స్ దగ్గర మనపై నమ్మకాన్ని పెంచుతాయి. ఈ నమ్మకమే ఫ్యూచర్లో మనకు అతిపెద్ద ఆయుధమవుతుంది. పాండవులు 5 కాని వాళ్ల బలం ఒక్కటే. వాళ్ళు కష్టసుఖాల్లో ఒకరికొకరు సపోర్టుగా నిలిచారు, కలిసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నారు. వాళ్ల ఐక్యతే వాళ్లని ఎవరూ ఓడించలేని శక్తిగా మార్చింది. ఇది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ లెసన్. గ్రూప్ స్టడీస్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి ప్రాజెక్ట్స్ చేయడం, ఇలా టీమ్గా పనిచేస్తే కష్టమైన సబ్జెక్టులు కూడా ఈజీ అయిపోతాయి. ఓకే, కష్టపడతాం, టీమ్గా పనిచేస్తాం, కాని అంతే సరిపోతుందా? లేదు, తెలివిగా కూడా ఆలోచించాలి, స్ట్రాటజీ ప్లే చేయాలి. ఇప్పుడు విజయం కోసం సరైన వ్యూహాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. ద్రౌపది జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఊహించని అవమానాలు, సవాళ్లు. అయినా సరే ఆమె తన ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.
మన స్టడీస్లో కూడా కొన్నిసార్లు అనుకున్న మార్కులు రాకపోవచ్చు లేదా వేరే ఇబ్బందులు రావచ్చు. అప్పుడు కుంగిపోకుండా ద్రౌపదిలా ధైర్యంగా నిలబడాలి. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముణ్ణి ఓడించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. అప్పుడు పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకుని విజయం సాధించారు. ఇది ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ. దీనినుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు చదివామన్నదే కాదు, ఎలా చదివామన్నది కూడా ముఖ్యం. ఒక స్మార్ట్ స్టడీ ప్లాన్ ఉంటే ఎంత కష్టమైన గోలైనా రీచ్ అవ్వచ్చు. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ ఒక్కసారిగా రివైజ్ చేసుకుందాం. ఈ విలువలు ఒక స్టూడెంట్ లైఫ్లో సక్సెస్కి ఎలా పునాది వేస్తాయో ఫైనల్గా చూద్దాం. ఈ టేబుల్ చూడండి, మనం ఇంతసేపు మాట్లాడుకున్న ప్రతి పాయింట్ని క్లియర్గా చూపిస్తోంది. అర్జునుడి ఏకాగ్రత, భీముడి పట్టుదల, పాండవుల టీంవర్క్, శిఖండి వ్యూహం, ఇవన్నీ మనం స్టూడెంట్ లైఫ్కి నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇవి కేవలం కథలు కాదు, విజయానికి సోపానాలు. చివరిగా మహాభారతం మనకిచ్చే అత్యంత శక్తివంతమైన సందేశం ఒక్కటే: మనల్ని మనం నమ్ముకొని ఈ విలువల్ని పాటిస్తే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ విజయం ఖాయం. ధన్యవాదాలు.